నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. మీరు బేమడోలా ఎక్కడో చెప్పారు, నాకు గుర్తుంది. బేమడోలా. మీరేం చదువుకున్నారు? నేను ఎంఎస్సి డిఈడి. నాతో ఏం చెప్పారు? కూలి పనికి వెళ్తున్నాను. కూలి పని చేస్తున్నారు. ఈ పాపేనా? ఈ ఇద్దరు ఎవరు? ఇలా. ఆహా. ఏమైందా పాపకి? పాపకి ఐ క్యాన్సర్. ఐ క్యాన్సర్. ఏ హాస్పిటల్ చూపించారు? విజయవాడ రెయిన్బో హాస్పిటల్. అదొకటేనా ఇంకెక్కడన్నా? విజయవాడ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్. రెండు. ఏమి చెప్తున్నారు వాళ్ళు అక్కడ? కన్ను తీసేయాలన్నారు. తీసేయాలన్నారా? అప్పుడు మేము ఫోటో తీసుకోలేదు మిమ్మల్ని, మైకి పెట్టు. అప్పుడు కన్ను ఈ పాప ఏంటి సిగ్గుపడుతుందా? రెండు కళ్ళు ఇప్పుడు మంచిగా అయినాయా? అప్పుడు ఎట్లా ఉండేది కాళ్ళు? కన్ను వాటర్ కారి చాలా ఇబ్బందిగా ఉండేది. ఎంతసేపట్లో తగ్గిపోయింది అది? మేము హైదరాబాద్ వచ్చాం లాస్ట్ మంత్. మీరు ప్రార్థన చేయగానే ఆ నెక్స్ట్ డే మేము హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్ గేట్ దగ్గర ఉండి మీకు ఒకసారి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుని వెళ్ళాము. డాక్టర్లే అప్పటి వరకు కీమోస్ చేసినప్పుడు తీసేయాలన్నారు. కన్ను ఓకే. మీరు ప్రే చేసిన తర్వాత కన్ను చాలా బాగా రెస్పాన్స్ ఉంది, కన్ను ఉంచుతాము మేము అని చెప్పారు. పాపం చదువుకున్నారు, ఉద్యోగం రాలేదు. భీమడోలా మీది? భీమడోలు పక్కన దోపచర్ల అని చెప్పారు. ఓకే, మంచిది. ఈమె చాలా ఏడుస్తుంది, ఈ పాప వల్ల చాలా ఏడుస్తుంది. అంటే అసలు ఏమని మీకు అనిపించేది? వాళ్ళు కన్ను తీసేయాలన్నారు కదా, అప్పుడు ఏమనిపించిందమ్మా? అక్కడ అందరితో చెప్పి చచ్చిపోదాం అనుకున్నా. మీరు చచ్చిపోతారా? చచ్చిపోదాం అనుకున్నా. మీరు చచ్చిపోవటం ఏంటి? మా బాబుని అలా చూడలేక. గుడ్డి కన్ను తీసేస్తే చూడలేక ప్రతిసారి ఇంకా తను మేమే కన్నామని అమ్మా, ప్రతిసారి అది చూసినప్పుడల్లా మా కడుపును పుట్టి తను కన్ను తీయాల్సి వచ్చిందని చెప్పి ఏడ్చాం. అది చిన్నపిల్ల. ఈ డాక్టర్ గారు చెప్పారు కన్ను తీసేయాలని. ఈమెకి భయం, బాధ. మరి ఎట్లా నేను ఎట్లా మీకు తెలిసింది? టీవీలో చూసాం పాస్టర్ గారు. చూసినప్పుడు అనిపించిందా మీకేమని? వెళ్ళాలి ఖచ్చితంగా అనిపించింది. శనివారం వచ్చారా మీరు? ప్రార్థన చేసుకున్నాను దేవునికి. నేను దారి చూపి తిరగడానికి కాళ్ళు ఓపుకుంది, దారి చూపి నాకు అని ప్రార్థన చేసుకున్నాను. టీవీలో మీ ప్రార్థన చూసాము. ఖచ్చితంగా మీ దగ్గర రావాలనుకున్నాం. హైదరాబాద్ వచ్చాము, ప్రార్థన చేయించుకున్నాం. సోమవారమే మార్నింగ్ పాప చెప్పింది, నా కన్ను కనపడుతుందమ్మా ఎండలో కూడా అని చెప్పింది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, వందల 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 అద్భుతాలు ఇలా జరుగుతున్నాయి. చప్పట్లు కొట్టి మహింపరచండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సంతోషంగా ఉందా? రిపోర్ట్లు ఇక ఏమని వచ్చినాయి? చిన్న రిపోర్ట్లు చాలా బాగా వచ్చినాయండి. ఇప్పుడు రెండు కళ్ళు కనపడుతున్నాయా నీట్గా? లెఫ్ట్ అయ్యే ఉందండి క్యాన్సర్, రైట్ అయ్యి బాగానే ఉంది. రైట్ బాగుంది, లెఫ్ట్. ఇప్పుడు రెండు కళ్ళు మంచిగా కనపడుతున్నాయా? పాపను అక్కడ తిప్పండి, ఇక్కడ కెమెరా తిప్పండి. పాప పేరేంటి? పాప పేరు వినుజ్ఞ. మీరేమైనా జాబ్ చేస్తున్నారా? ఇప్పుడు డిగ్రీ చదువుకున్నారు అంతే. ఈ పాపతోటి ఇప్పుడు టెన్షన్. ఆ పాప కన్ను తీసేస్తే గుడ్డిదైపోతే ఏంటి అని ఊహించుకుని వాళ్ళు ఏడుస్తున్న ఏడుపులు అక్కడ వచ్చినప్పుడు నేనేం చెప్పాను? గ్యారంటీలు ఏమైనా ఇచ్చానా? అసలు హాస్పిటల్కి వెళ్ళొద్దన్నారు. అసలు హాస్పిటల్ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? బట్ మైక్లో మాట్లాడి వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? సుదర్శన్ గారి దగ్గరికి వస్తారు, మళ్ళీ ఏం చేస్తారు? హాస్పిటల్ కూడా వెళ్తారు. నేనన్నా హాస్పిటల్లో వచ్చిన ఏ రిపోర్టుతో నాకు పని లేదు, మీ ఇష్టంతో వెళ్ళండి. అక్కడ ఏమొచ్చిందో ఆ తర్వాత విషయము, కానీ నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, బిడ్డకి విడుదల ఇస్తాడని చెప్తే కేవలం వాళ్ళు ఏమని చెప్పి వెళ్ళారమ్మా మీరు హాస్పిటల్కి? నాకు కన్ను అసలు టెస్ట్ చేయించుకుందాం, ఎంతవరకు తగ్గిందని చెప్పి వెళ్ళామండి హాస్పిటల్కి. వాళ్ళైతే చాలా బాగా తగ్గిందన్నారు. మేము వాళ్ళతో అన్నాము,
మీరు కదండి మాకు ఎప్పుడో తెలిసింది తగ్గిందని, ఆ రిపోర్ట్ తీసుకురావడం కోసం వచ్చామని చెప్పన్నా. పిల్ల చెప్పింది కదా సూప్ వస్తుందని. చూడండి ఎంత చక్కగా ఉందో ఈ పిల్ల. ఇదేంటి, ఇది ఎందుకు పెట్టుకున్నావు? రా రా, నీకు నేను మంచిగా ప్రార్థన చేసి కళ్ళు ఇచ్చాను. అందరికి టాటా చెప్పు. చెప్పు అక్కడ. దిగు. నడుస్తుందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధి బాధలు తీరెను, పరచెను యెహోవా. వ్యాధి బాధలు తీరెను, పరచెను యెహోవా. God bless you. God bless you. ప్రియులారా, దేవుని వాక్యంలో ఒక చిన్న మాట చూద్దాం. 12 అపోస్తుల కార్య గ్రంథము 5వ అధ్యాయము 12వ వాక్యంలో, ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములు అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపములో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలిసి కొనుటకును తెగింపలేదు, కానీ ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల అన్యజనులు రోగులను అపవిత్ర ఆత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. చప్పట్లతో ప్రభుని కనపడతారు. వారందరూ స్వస్థత పొందిరి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో సంఘములో జరిగిన ఒక గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. గొప్ప కార్యము. హల్లెలూయా. సంఘములో గొప్ప కార్యం జరిగింది. అదేంటంటే అననీయ అనే ఆయన తన భార్యకు తెలిసి ఇద్దరు పొలం అమ్ముకున్నారు. ఆ దినాల్లో అపోస్తులు వారికి దేవుని వాక్యాన్ని బలంగా అందిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అపోస్తుల ద్వారా బలమైన కార్యాలు ప్రభు జరిగిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు వాడుకుంటున్నాడు, అపోస్తులను బలంగా వాడుకుంటున్నాడు. ప్రియులారా, చాలామంది దేవుని విషయంలో కాంప్రమైజ్ అయిపోతారు, కానీ దేవుని సరైన విధంగా సరైన రీతిలో గణపరచగలిగితే ప్రైజ్ ది లార్డ్, దేవుని మహిమను చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని ఆరాధించే విధంగా రకరకాలుగా ఆరాధిస్తున్నాం. ఈరోజు ఆత్మ కార్యాల విషయంలో ఎక్కడ మనం చూడట్లేదు. ఆత్మ ద్వారా దేవుడు చేసే కార్యాలను మనం ఆశతో వెళ్ళినా కూడా మనము అనుకున్నంత కార్యాలు చూడలేని కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. చాలామందికి దైవజనులు అంటే చాలా అభిమానం, ప్రేమ. దైవజనులు అంటే ప్రేమ, అభిమానం. దైవజనులు దేవుడు వాడుకుంటున్నప్పుడు వారిని చూసి దేవుని మీద ఇంకా విశ్వాసమును కలిగినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. దేవుడు సేవకులను తన ఆత్మతో నింపి సేవకులను వాడుకుంటున్నాడు ఈ రోజుల్లో. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన సేవకులను ఆత్మతో నింపి తన సేవకులు వాడుకుంటున్నారు. ఆయన శిష్యులను కూడా బలంగా వాడుకున్నాడు దేవుడు. ఈ అననీయ సభ్యులైనటువంటి ఇద్దరు కూడా భార్య భర్తలు పొలం అమ్ముకుని కొంత దాచుకుని కొంత తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు.
వెంటనే అక్కడ అననీయ ఇంతకే అమ్మావా అని అడిగినప్పుడు అతను అలాగే మాట్లాడితే వెంటనే అతను అప్పటికప్పుడే చనిపోవటం జరిగింది. అప్పటికప్పుడే అపోస్తుల పాదాల దగ్గర ఆయన పెట్టిన దాన్ని వాళ్ళు ముట్టలేదు, అపోస్తులు ముట్టలేదు. కానీ ఇంతకే అమ్మావా అని చెప్పినప్పుడు అవును అని ఎప్పుడైతే అన్నాడో అక్కడికక్కడే నడుము పూస అలా వీక్ అయిపోయింది, ఇలా కుప్పకూలి అక్కడికక్కడే చనిపోవటం జరిగింది. ప్రియులారా గమనించండి, దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి. సేవకులు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, దయచేసి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి సేవకులలో యొక్క మాట ఏమైతే ఉంటుందో, పలుకుతున్నారో, అది మీ జీవితంలో అది ఆశీర్వాదమైతే ఆశీర్వాదము, మీ ప్రవక్తన సరిగా లేకపోతే అది శాపమైతే శాపం ఆ క్షణంలో దిగి వచ్చేస్తుంది. చాలామంది అనుకుంటారు దేవుడు అన్నీ తెలుసులే దేవుడికి అని తప్పులు చేస్తున్నారు. అన్ని దేవుడికి తెలుసులే మీకేంటి తెలిసేది అనుకుంటున్నారు. ఆయన ప్రవక్తలు, దేవుని సేవకులు, ఆయన ప్రవక్తలను దేవుడు వాడుకుంటున్నాడు. జాగ్రత్త, దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన ప్రవక్తలను దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. భార్య కూడా చనిపోయింది. ఆ సంఘస్థులు అప్పుడే తీసుకెళ్ళి వాళ్ళని సమాధి చేసిస్తారు అక్కడ. కానీ ఈ విషయాలు విన్నటువంటి వారిలో చాలా భయం వచ్చేసింది, చాలా భయం వచ్చేసింది, భయపడిపోయారు. కానీ ఇక్కడ విషయం గమనించినట్లయితే ఈ విషయాలన్నీ ఎప్పుడైతే ఆ సంఘములో అక్కడ జరిగినాయో, దేవుని అపోస్తులకు ఉన్నటువంటి ఆత్మ అపోస్తుల మీద దిగి ఉన్నటువంటి ఆత్మ ఎంత బలంగా ఉన్నదో, అక్కడ జరిగినటువంటి ఆ క్రియ వెంటనే అక్కడ అననీయ అలా చనిపోవటం, తన భార్య చనిపోవటం, అపోస్తులలో దేవుని ఆత్మ ఎంత బలంగా ఉన్నదో వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపంలో ఉండిరి. అపోస్తుల ద్వారా దేవుడు ఆత్మకార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. వాళ్ళంతా ఏక మనస్సుతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యాలు అపోస్తుల ద్వారా జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు చాలా ఆనందం కలిగింది. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషపడుతున్నారు. అందుకనే వారందరూ ఏక మనసు, అంటే ఒకే మనసుతో ఆ సొలొమోను మండపంలో చేరి ప్రభుని ఆరాధిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు యేసు ఆశ్రయపరంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నారని విని టీవీ ద్వారా లేకుంటే ఇతరుల ద్వారా తెలుసుకుని మా జీవితంలో మాకు కూడా అద్భుతాలు జరగాలని ఎలా మీరు వచ్చారో, ఇక్కడ ఎక్కడెక్కడ నుండి వచ్చారు, ఎట్లా వచ్చారు, ఎట్లోనో వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ అందరూ ఏక మనస్సుతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆరాధించడానికి వచ్చిన మనుషులు వేరైనా మనసు ఒకటయింది అక్కడ. ఇక్కడ అందరూ మన మనుషులు వేరైనా, వేరే ప్రాంతం నుంచి వచ్చినా మనందరూ మనసు ఒకటయింది ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అబ్బా, గుడ్డివాడు చూశాడు అనుకోండి, ఎంతో ఆనందం. ప్రైజ్ ది లార్డ్. కుంటివాడు నడిచారు, ఎంతో ఆనందం. హల్లెలూయా. మూగవాడు మాట్లాడాడు, ఎంతో ఆనందం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త బలహీనతలు వెళ్ళిపోవటం,
ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా సమస్త బలహీనతలు వెళ్ళిపోవటం, ఆ ప్రజలు స్వస్థత పొందటం చూసినప్పుడు మనలో ఇంకా విశ్వాసం అనేటువంటిది చాలా బలంగా ఉంటుంది. ఆమేన్. దేవుని కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరుగుతున్నప్పుడు ప్రజల లోపల ప్రజలు ఆ దేవుని ఆరాధించే విషయాల్లో చాలా చక్కగా ఇంకా ఇంకా ఎదగగలిగిన కృప ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ జరిగిన కార్యాలను బట్టి అక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా సొలొమోను మండపంలో ఉండిరి. కడవ వారిలో ఎవడను వారితో కలిసి ఉంటకు తెగింపలేదు కానీ అంటాడు. అంటే ఇక మిగిలిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు భయపడిపోయారు. ఎందుకంటే కళ్ళ ముందే. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. సర్వశక్తి కలిగిన దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు యేసు నామములో కలుగును గాక. హలో, ప్రైజ్ లార్డ్ తల్లి. ఏమైంది? దేని కొరకు చేయాలమ్మా? గుండెల్లో నొప్పి గురించి. ప్రైజ్ లార్డ్. గుండెలో నొప్పి ఉందంట. అది మరి కనుక్కొని చేయాలా, లేదా మీరు చెప్తే అయిపోతున్నాయి కదా? స్తోత్రములు తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ సమస్తము సాధ్యమే. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ గుండెలో నొప్పి వస్తున్న వెడికి విడుదల ఇవ్వండి యేసు నామములో. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా. స్తోత్రం. యేసు రక్తం మెచ్చి, యేసు రక్తం మెచ్చి. ఎంతమంది అయితే శోధనలో ఉన్నారో ప్రభా, ఎంతమంది అయితే బంధకాల్లో ఉన్నారో తండ్రి, ఎంతమంది అయితే ప్రభా విడుదల లేకుండా ఉన్నారో, యేసు క్రీస్తు నామములో వారికి విడుదల కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని కృపను బట్టి ఇంతవరకు మీరు యేసు ఆశ్రయపురంలో జరుగుతున్న స్వస్థత, విడుదల కార్యక్రమాలు మీరు చూడగలిగారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రతి శనివారం కూడా ఈ స్వస్థత ప్రార్థన ప్రతి శనివారం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. దేవానికే స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా. హలో, వందనాలమ్మా. చెప్పండి. అది టీ నర్సాపురం, ఏలూరు జిల్లా టీ నర్సాపురం అండి. నాకు పురుగు అన్న 2 రోజులంతా మట్టలు వచ్చినాయండి అయ్యగారు. అది కాళ్ళు, చేతులు నొప్పులు అండి, కీళ్ళని నొప్పులు, నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు అవి వస్తున్నాయండి. స్తోత్రమునైనా ప్రియ సోదరికి ఏదైతే బలహీనత ఉందో, ఆ నొప్పులు ఉన్నాయో యేసు నామములో ఇప్పుడు పూర్తిగా విడుదల కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైవ్లో ఎవరైతే మరి బలహీనంగా ఉండి ఏమాత్రము కూడా మరి శక్తి లేనటువంటి వారికి ఉన్నట్లయితే ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవటం దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మరి ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని చూడటానికి, మీ కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు మాకు ఈ అవకాశం ఇచ్చి ఉన్నాడు. హలో, చెప్పండి. అమ్మ, మేము చెప్పాలా? ఫోన్ చేశారు మీరు, ప్రార్థన అవసరం కొరకే చేశారా? అవును సార్. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ప్రార్థన అవసరత ఏంటో చెప్పండి. నాకు ఛాతిలో మంట ఇచ్చింది సార్, అందుకని చేశాను. మరి అది మీరు చెప్పాలి కానీ మమ్మల్ని చెప్పమంటారే? స్తోత్రము నాయన. ఈ బిడ్డను బట్టి, ఆ ఛాతుల మంటను బట్టి విడుదల పరచండి, అద్భుతం చేయండి. అది ఎప్పటికీ రాకుండా సంపూర్ణ కార్యం చేయండి వేస్తున్నాము. ఆమె ఎప్పటి నుంచి ఉందాం అట్లా? సార్ ఒక 6 నెలలు అవుతుంది అయ్యా. ఎన్నమ్మలో కూడా మీకు బ్యాక్ పెయిన్ వస్తుందా? బ్యాక్ పెయిన్ ఏం వస్తలేదు, ఛాతిలోనే మండినట్టు అవుతుంది సాయంత్రం అయిందంటే. ఓకే, గాడ్ బ్లెస్. ఏ ఊరమ్మా మీది? మేము ఇక్కడ హైదరాబాద్ లో మైదుపట్నం ఉంటాం సార్. మీరు లైవ్ చూస్తున్నా టీవీలో.
ప్రతి శనివారం కూడా యేసువాస్త్రపురం గుర్రం కూడా అంటే ఎల్బీ నగర్ దగ్గర అమ్మ స్వస్థత ప్రార్థన ఉంటుంది. వీళ్ళుంటే రెండమ్మా ఒకసారి. ఓకే సార్. దేవునికి మహిమ. ఎవరికైనా మరోసారి చెప్తున్నా, సిటీలో ఎక్కడి నుంచి అయినా 277 కానీ 279 కానీ బస్సు మన చర్చి కాడే ఆగుతుంది. మన గేట్ కాడే ఆగి ఎబ్రహీంపట్నం వెళ్ళిపోతే దయచేసి గమనించండి. సిటీలో ఎక్కడి నుంచి వచ్చినా కూడా మరి 277 బస్సు వస్తుంది, అలాగే 2079 బస్సు కూడా వస్తుంది. సిటీలో మీకు ఎక్కడి నుంచి అయినా సరే ఈ బస్సులు మీకు అందుబాటులో ఉంటాయి. దయచేసి చూడండి. హలో వందనాలయ్యా. వందనాలు. చెప్పండి అయ్యా. అయ్యా నాకు పక్షవాతం వచ్చిందయ్యా, ప్రార్థన చేస్తారని చేశాను. స్తోత్రం. నీ విలాసుని బట్టి ప్రార్థిస్తున్నాను. పక్షవాతంతో బాధపడుతున్న కుమారుని బలపరచండి, ఆ బలహీనత నుంచి పూర్తిగా విడిపించండి యేసునామములో. మరి ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తున్నారో మీ స్నేహితులకు మీ బంధువులకు తెలియపరచండి. ఎటువంటి వ్యాధి అయినా యేసునామములో తగ్గిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. ఆనాడు మరి యోహాను సువార్తలో గొర్రెల ద్వారం మరి బేతస్తా కోనేరు అనేది ఉంది. మరి ఆ దేవదూతలు ఆయా సమయంలో ఆ స్థలాల్లో మరి నీళ్లు కదిలించినప్పుడు మరి దేవుని దూత నీళ్లు కదిలించినప్పుడు అక్కడ ఎవరు బలహీనంగా ఉంటారో, వాళ్ళు ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా వారు ఎవరు బలహీనై ఉంటారో, రోగులు ఉంటారో వాళ్ళు వెంటనే స్వస్థత పొందుకుంటారు. కనుక దయచేసి గమనించండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గుడ్. థ్యాంక్ యూ జీసస్. ప్రతి శనివారం కూడా యేసువాస్త్రపురం నందు జరిగే స్వస్థత ప్రార్థనకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి హలో గారు, వందనాలు అయ్యా. చెప్పండి అయ్యా. నేను ఆర్మీలో జాబ్ చేస్తున్నాను సార్. ఓకే, రైట్. మన ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తున్నాను. సికింద్రాబాద్ నుంచి రిటైర్డ్ అయ్యాను. సికింద్రాబాద్ లో చేస్తున్నాను. నాకు 10 years నుంచి ఫిక్స్ వస్తుంది సార్. కూర్చోటకు రావట్లేదా? ఎంత కూర్చోటకు రావట్లేదా? ఫిక్స్ ఫిట్స్ వస్తున్నాయా? అచ్చా. చెప్పండి. ఫిక్స్ వస్తుంది. న్యూరో స్పెషలిస్ట్ కి ఎంత న్యూరో స్పెషలిస్ట్ కి ఢిల్లీ హాస్పిటల్ లాగా అవన్నీ మొత్తం చూపించినా కానీ రిపోర్ట్స్ మొత్తం అన్ని నార్మల్ వస్తుంది సార్. మీరు ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నారు కదా, ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుందండి. ఎల్బీ నగర్ దగ్గర గుర్రం కూడా రండి. మరి దేవుడు కార్యం చేస్తాడు. మీరు వీలుంటే ఒక టీవీ ప్రోగ్రామ్ కూడా స్పాన్సర్ చేసుకోవాలి. వీలుంటే రండి. ఆ అద్భుతంగా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడండి. భయం ఏమొద్దు. సరేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రభు ఫిర్దాసుని బట్టి ప్రార్థిస్తున్నాను. మరి నీ సేవకుడు ఫిట్స్ చేత బాధపడుతున్నారు, విడిపించండి, అద్భుతాన్ని చేయండి యేసునామములో. ఆమేన్. దయచేసి గమనించండి. మన ప్రోగ్రామ్స్ మరి చాలా టీవీలో కూడా వస్తున్నాయి. మేము చాలా భారంతో పరిచర్య చేస్తున్నాను. దయచేసి మరి ఇలా ఇప్పుడు సార్ చెప్తున్నారు, ఇప్పుడు నేను ఆర్మీలో పనిచేస్తున్నాను. మరి ఎన్నో మందులు వాడాను అన్నారు. ఎక్కడ తగ్గదండి. ఇది జీవితాంతం లైఫ్ లాంగ్ మీరు మెడిసిన్ వాడాలా. కనుక ఇక్కడికి రండి. నా తండ్రి నాకు ఇచ్చిన వరంలో నుంచి మేము ప్రార్థన చేస్తాం. సంపూర్ణంగా మీరు విడుదల పరచబడతారు. హలో ప్రైజ్ తల్లి. చెప్పండి అమ్మా. ప్రైజ్ అండి. చిలువూరు నుండి మాట్లాడుతున్నాం. మా మదర్కి 4th stage క్యాన్సర్ అండి. 4th stage క్యాన్సర్ అంటే ఇది లాస్ట్ స్టేజ్ అండి. మీరు వీలుంటే శనివారం ఆ తల్లి గారిని తీసుకుని రండి. బ్రెస్ట్ లో బాగా పెద్ద గడ్డ ఉంది సార్. అది బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి గడ్డలు వచ్చేస్తాయి. అదే అవి నేను ప్రార్థన చేస్తామో తగ్గిపోతాయి. 4th stage క్యాన్సర్ అని డాక్టర్లు చెప్పే అబద్ధాలు నమ్మకండి. ఆ గడ్డలో ఇంతలో ఆవు నుండి చీములు కారిపోతున్నా ప్రార్థన చేస్తాను. ప్రభు అద్భుతంగా చీమిని ఆపేస్తాడు, ఆ దుర్వాసన ఆపేస్తాడు. అది ఆరిపోద్ది. మీరు కీమోలు కానీ రేడియేషన్ కానీ వెళ్ళక్కర్లేదు. ఏటికి వెళ్ళలేదండి. మంచి మీద బెడ్ మీదే ఉన్నారు. అమ్మా ఏంటమ్మా? పూర్తి బెడ్ మీదే ఉన్నారు 25 రోజుల నుండి. సరే, ఏ ఊరు మీద? ఏ ఊరు? చిలువూరు అండి. తిరువురా? విజయవాడ దగ్గరలో చిలువూరు అండి. మీ పేరేంటండి? ఆ పేరు మాధవి అండి. మాధవి. 2 రోజుల నుండి ఇలా ఫోన్ చేస్తా ఉన్నానండి మీకోసం. ఓకే. సరే, మీరు 5 గంటలకు ఫోన్ చేయండి అమ్మా. 5 గంటలకు ఫోన్ చేయండి. సరేనా? రైట్. దయచేసి గమనించండి. చాలామంది
ఈ 4th స్టేజ్ క్యాన్సర్లు అంటే మీరు భయపడుతున్నారు. మీరు ఏం భయపడక్కర్లేదండి. ఇక్కడ యేసు ఆశ్చర్యకరం ఉంది. మీకు దేవుడు మేలు చేస్తాడు ఖచ్చితంగా. మరి దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కదా. దేవుడు కార్యం చేస్తాడు. మరి క్యాన్సర్ చాలామంది మరి చాలా బాధలు పడుతున్నారు. మరి ఎంతోమంది మాకు ఈ విషయంలో మాకు ఈ క్యాన్సర్ సాంబయ్య, నీ పేరు సాంబయ్య కదా. ఇక్కడ ఆ మనిషిని చూడండి ఒకసారి. ఆయనకు మూత్రం ఆగదేక, మూత్రం ఆగదు. ఎంతకాలం బ్రదర్ ఆ బాధ మీకు? అప్పుడు 6 నెలల. ఆ భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు కూడా ఒక హాస్పిటల్లో పనిచేస్తారు. అక్కడ డాక్టర్ గారితో ఆమె అడుగుతుంది, ఏంటయ్యా నా భర్త పరిస్థితి అంటే, ఆపరేషన్ చేయాలమ్మా, ఎందుకంటే ఆ టాయిలెట్ అని పెట్టింది వచ్చేస్తుంది. ఒక స్త్రీ ఋతుధర్మం వచ్చినప్పుడు ఎన్ని బట్టలు పెట్టుకున్నారు, అలాగా చాలా బట్టలు పెట్టుకున్నా కూడా రోజుగా 5-6 ప్యాంట్లు మారుతున్నా కూడా ఆ టాయిలెట్ అలా వచ్చేస్తుంది అన్నట్టు. ఎటువంటి ఆయన ప్రమేయం లేక నేను ఇక్కడే ఒకసారి సాక్షి ఇచ్చి బాధపడ్డారు. నేను నన్ను ఇప్పుడే ఆపేస్తున్నానని ఆమేనని చెప్పి ప్రార్థన చేస్తే ఆగిపోయింది. చప్పలు కొట్టండి గట్టిగా. ఏయ్యా ఈ రోజుకి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏ ఊర్లో ఉంటున్నారు మీరు ఇప్పుడు? ఓకే, ప్రైజ్ లార్డ్. ఇలాంటివి ఎన్నో చేసినా డాక్టర్లు చెప్పారు ఈ ఆపరేషన్ జరిగితే కూడా ఈయన బ్రతుకుతాడంటే కూడా నమ్మకం లేదు. అమ్మ అదేనా నాది? అవును సార్, బ్రతకడు. చేసినా కూడా నేనైతే గ్యారంటీ ఇవ్వనన్నారు. ఏది హాస్పిటల్లోనే మేము గ్యారంటీ ఇవ్వనన్నారు. మేము ఎంత టైం తీసుకున్నాం మీ దగ్గర? ఎంత టైంలో ఆగిపోయింది అది? అదొకటే కరెక్ట్గా చెప్పండి. 5-10 నిమిషాలలో కూర్చున్న వెంటనే తగ్గింది సార్. ఇక్కడే కూర్చున్నది. అయితే లాస్ట్ లో వాటర్ ఇలా ప్రేర్ చేసి పంపించాను అంతేనా? ఇక్కడ ఉండగానే తగ్గిపోయిందా? అప్పటికి నేను ముట్టుకోలేదు, మిమ్మల్ని ముట్టుకోలేదు. చప్పలు కొట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే, అది యేసు ప్రభు స్టైల్ అండి. ఏ శిష్యుడు కాదు, శిష్యుల్లో ఆయన 12 మంది శిష్యులు ఎవరు కాదు. అంతేకాదు ఆ తర్వాత శిష్యుల తర్వాత వచ్చినటువంటి పౌలు కూడా కాదు. ఇది దేవుడు ఎవరిని ఏ విధంగా వాడుకుంటాడో అదే విధంగా వాడుకుంటాడు. దానికి నేను గుండెల మీద ఇలా చేయి పెట్టి కొట్టుకుని మరి చెప్పగలుగుతాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సాంబయ్య మరణ బాధతో భయముతో ఉన్నాడు. తన భార్య కూడా చాలా బాధపడుతుంది. డబ్బులు కూడా లేవు కదా మీ దగ్గర, అసలు పైసలు కూడా లేవు. ఇప్పుడు ఫైనాన్స్ ఇస్తున్నారు కదా, మీరే ఇచ్చారా ఆపేశారా? ఓ మై గాడ్, హల్లెలూయా. పైసలు లేకుండా ఈ స్థలానికి వచ్చారు, జీరో. ఓకే, మేము పొద్దున్నానక క్లాతులు, నైట్ అంతా క్లాతులు పిండుకొని తెల్లారి ఎండేస్తే అందరు మీ ఇంట్లో ఎవ్వరు లేరు బాలంతలు, ఈ క్లాతులన్నీ ఎందుకమ్మా అని అడిగితే మేము చెప్పలేక ఏడిచేది. అమ్మా అట్లయినా ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కటే 10 నిమిషాలు ఆయన చెస్టాడు 2 క్లాతులు తీసేసిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా తడిసిందో అందరు చూస్తారని క్లాత్ తీస్తానని అడిగి పోయేసరికి తగ్గింది సున్నిత, వాటర్ అయితే రాలేదన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది కన్నీటి సాక్ష్యం అండి. వాళ్ళు ఆ బాధలో, ఆ కష్టాల్లో, డబ్బులు లేని ఆ పరిస్థితుల్లో ఈ స్థలానికి వచ్చినప్పుడు ఆ వాటర్, ఆ టాయిలెట్ అనేది హోల్ ఎంత ఉందయ్యా? హోల్ అది దాదాపుగా ఎంత పెద్దగా ఉండే? చిన్న ఇంజెక్షన్ కొడితే ఎట్లా వాటర్ వస్తుందో అట్లా వస్తుంది. అంటే ఆ వాతావరణం ఒకవేళ వాళ్ళ దగ్గర 1,00,000 లేదు, అప్పుడు ఒకవేళ 1,00,000 పెట్టి వాళ్ళ ఆపరేషన్ జరిగించినా ఆ డాక్టర్లు గ్యారంటీ ఇవ్వలేదా వాళ్ళకి? కాదు అని చెప్పేశారు. అమ్మాయితో చెప్పారంట కాదని. ఎంత నిరాశ అంటే వాళ్ళకి. ఇద్దరు, ఆ అమ్మాయి ఏడుస్తుంది అంతే. ఇలాంటి ఎవరికి పెద్ద పాస్టర్లోనా పెద్ద చర్చిలోనా కానివి ఇక్కడ యేసుక్రీస్తు నామంలో ఆ అద్భుతం జరుగుతుంది. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అన్ని సమక్షాలు అన్నీ ఉండే సార్. ఇక్కడికి వచ్చినాక అన్ని అయిపోయినాయి. కూతురు వాళ్ళు కూడా బాగున్నారు. దేవుడు కూడా మమ్మల్ని ముట్టిస్తుంది. థ్యాంక్ యూ. మంచి సాక్షి. నేను చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుచుకుందాం. క్యాన్సర్లు ఉన్నాయండి అని వచ్చి ప్రార్థన చేసి విడుదల పొందుతున్నారు. దయచేసి చూద్దాం. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్.
అయ్యగారు అమ్మా బాగోలేదు అయ్యగారు. ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ పుండు అనేది మానలేదు, నొప్పి వస్తుంది, నడుస్తుంటే రక్తం వస్తుంది అయ్యగారు. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము బాపట్ల నుండి మాట్లాడుతున్నాము. మరి టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నారా? ఇప్పుడే చూసారా? నిజం చెప్పండి. చూస్తున్నాము, రోజు చూస్తున్నాము. మరి చూస్తుంటే నడుతుంటే రక్తం వస్తే ఎవరు ఆపుతారు? ఇక్కడ తీసుకురావాలి కదా. ఎవరు, మీరా వేరే వాళ్ళ? లేదే సార్. ఎన్నాళ్ళు బట్టి ఉంది అలా రక్తం? ఎన్నాళ్ళు బట్టి కారుతుంది? కాలు బాగాలేదు, ఆపరేషన్ చేస్తే పుండు ఉంది, అది తగ్గకల్లా. అమ్మా మరి టీవీలో చూస్తున్నావు కదా, ఇక్కడికి రావచ్చు కదా, శనివారం స్వస్థత ప్రాంతానికి రావచ్చు కదా. డబ్బులన్నీ గుంజేశారండి, డబ్బులు గుంజేశారు, చాలా లక్షల్లో గుంజేశారు. కానీ యేసు ఆశ్రమానికి వచ్చారు. ఒక్క నిమిషంలో సెకండ్ అసలు ఆవిడకి అంటే అనకూడదు, ఆ యొక్క శరీరం మీద ఉన్న వస్త్రాన్ని కూడా ఆమె కప్పుకోలేని, అంటే మొయ్యలేని ఆ స్థితిలో, అడుగు తీసి అడుగులే వేయలేని ఆ స్థితిలో ఆ బిడ్డ ఉన్నప్పుడు ప్రార్థించగానే వెంటనే ఒక నిమిషంలో లేచి నడిచి భోజనం చేసి హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఇది యేసు ఆశ్రయపురంలో జరుగుతున్న ఏ వీడియోలైనా సరే, 2000 వీడియోలు ఉన్నాయి. ఏ వీడియోలైనా ఒక్క నిమిషంలో లేచి నడిచాను. 10 సంవత్సరాల మంచంలో ఉన్న, 20 సంవత్సరాల మంచంలో ఉన్న వాళ్ళు కూడా ఒక్క నిమిషంలో మేము నడిచాము అని సాక్ష్యం ఇస్తున్నారు. ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో వస్తున్నారు. దేవుడు బలమైన కార్యం జరిగించి వచ్చిన ప్రతి బిడ్డ యొక్క విశ్వాసాన్ని బలపరిచి ఇదిగో ఈ రోజు నాడు ఇంత స్వస్థతలో జరిగిస్తున్నాడు. దేవునికి మహిమ. మరి ఆయన డాక్టర్ ఇచ్చిన పరమ డాక్టర్ అని మనం ఆయన గురించి తెలుసుకుందాము. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతో శోధనలో, బాధల్లో, వేదనలో ఉన్నటువంటి వారు, నేను చనిపోతాను, నా బిడ్డలు ఏమైపోతారు, నేను చనిపోతాను, నా భార్య, నా భర్త ఇట్లాంటి బాధలతో ఉన్నవాళ్ళు రండి ఇక్కడికే. పూర్తిగా విడుదల పొంది హ్యాపీగా వెళ్ళిపోవచ్చండి. ఎటువంటి సందేహం లేదు. యేసయ్య మిమ్మల్ని బాగు చేస్తాడు. ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తులో మనకి మేలు జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. హలో హలో అయ్యగారు, వందనాలు తల్లి, చెప్పమ్మా. గొప్ప సాక్ష్యాలు అయ్యగారు. ఏడుతున్నా నేను టీవీ ఎదురు కూర్చొని. ఏమ్మా? నాకు కిడ్నీ నొప్పులు, బాగా హార్ట్ ప్రాబ్లం ఉంది. రేత్రి నిద్ర పడతాయి గారు, పేడ కళ్ళు వస్తాయి, నిద్ర పడతాయి గారు. అసలు ప్రార్థన చేసుకోలేను, శరీర బలహీనత అయ్యారు. ప్రార్థన చేయండి అయ్యారు. ప్రభు కార్యం చేస్తాడమ్మా, మీకేం బాధ లేదు. తల్లిని దర్శించండి ప్రభా, అద్భుతం చేయండి. వారి బాధ, వేదన యేసయ్యా తొలగించండి వేస్తున్నాములు. అమ్మే దయచేసి శనివారం స్వస్థత ప్రార్థనకు రండి. ఎందుకంటే మీరు చాలామంది అబ్బో పాస్టర్ గారు అలాగే చెప్తారు, టీవీలో అట్లా చెప్తారు, నేను చెప్పట్లేదండి. దయచేసి గమనించండి. దేవుడి చిన్న కృప ఇది. మీరు లైవ్లో ఇప్పుడు చూస్తున్నారు ఎన్నో అద్భుతాలు. మరి వచ్చి మేము ఇన్ని సంవత్సరాలు మా ఊరు కాదు కదా, వాళ్ళు ఎక్కడెక్కడో ఉండో వచ్చి, అయ్యా మేము ఇన్ని బాధలు పడ్డాం, ఇన్ని హాస్పిటల్ తిరిగాం, ఎక్కడ మాకు తగ్గలేదయ్యా, ఇక్కడికి వచ్చిన ఒక నిమిషంలో మేము తగ్గి గంతులు వేస్తున్నాం అని ఆనందంగా సాక్ష్యం ఇస్తుంటే మీరు చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. దయచేసి గమనించండి. హలో ప్రైజ్ లార్డ్ తల్లి, టీవీ చూస్తున్నారా? చూస్తున్నాను, ప్రతి నిత్యం చూస్తూనే ఉంటాను. ప్రతి నిత్యం లేదు, ఒక రోజులో 4 ప్రోగ్రాలు వస్తాయి. ఉదయకాలం చూస్తాను, సాయంత్రం చూస్తున్నాను, మధ్యాహ్నం కూడా వస్తుంది 3 నుంచి 4 వరకు. ఆ పిల్లల్ని తీసుకొని రాలేక మాకు తెలియక రాలేదండి. ఓకే తల్లి, మరి మీ దేవురండి? గుంటూరు జిల్లా అమీన్నగర్. పిల్లడికి ఏమైంది? పక్షవాతం వచ్చినది. ఒక కాలు కొంచెం నడుస్తున్నాడు, నోటి మాట లేదు, ఎడం కుడి కన్ను గాని రాదు, మెదడు లేదన్నారు. ఒక మెదడు లేదు అని అన్నారు. పిచ్చి పిచ్చి చేస్తాడు, అసలు ఒకటే కేకలు, రేత్రి నిద్రపోడు. పెళ్ళి అవ్వలేదా? మ్యారేజ్ అయిందా? లేదండి, మైండ్ సరిలేదు కదా.
22 సంవత్సరాలు. వాళ్ళ నాన్న మీరు అమ్మనా తల్లివా నువ్వు? పెళ్ళినది. వాళ్ళ నాన్నగారు ఉన్నారా? వాళ్ళ నాన్నగారు చెప్పులు కొడుతాడండి. చెప్పులు కొడతాడా? ఉన్నాడండి. మంచోడేనా? షాప్ చెప్పులు కుట్టుకుంటేనండి. ప్రార్థన చేస్తున్నావు. ఓకే, ప్రభు చెప్పి తీసుకురండి. స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేదు. యేసునామములో ఆమేన్. దేవునికి మహిమ. మరి తల్లి పాపం పెద్దవాళ్ళగా ఉంది. అలాంటి బిడ్డలు కూడా. హలో హలో చెప్పండి. అయ్యారు కాల్ కలపండి. వందనాలమ్మా, వందనాలు. చెప్పండి అమ్మా. మీరు? నాకు మోకాలు నొప్పులు అండి 7 సంవత్సరాల నుంచి. స్తోత్రము నాయన. ఈ బిడ్డ మోకాళ్ళు నొప్పుల విషయంలో అద్భుతం చేసి ఆ మోకాళ్ళు చక్కగా పనిచేయనట్టుగా నొప్పులతో గురించండి. వేస్తున్నాము ఆమేన్. దయచేసి గమనించండి. పెద్ద సీరియస్ మ్యాటర్ కేసులు ఉంటే దయచేసి కలపండి. మరి చిన్న చిన్న విషయాలు కలపండి. హలో అయ్యా వందనాలు. వందనాలు అయ్యా, చెప్పండి. అయ్యా లివర్ ఇన్ఫెక్షన్, బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అని చెప్పి చెప్తున్నారయ్యా డాక్టర్లా. అవి నమ్మకండి. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? నెల్లూరు అయ్యా మాది. శుక్రవారం నైట్ బస్ ఎక్కేసి హైదరాబాద్కి వచ్చేసేయండి. సంపూర్ణ తగ్గించుకుని హ్యాపీగా వెళ్ళిపోతుంది. కానీ ఇంకా మాటలు లేవు. ఒకటే మాట, నీతో నేను మాట్లాడు, నాతో నువ్వు మాట్లాడక్కడ తగ్గించుకుని వెళ్ళిపోవటమే. హల్లెలూయా. ఇక ఎక్కడ వద్దు, ఇక్కడే రావాలి. సరేనా? గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. దయచేసి లివర్ పాడైపోయింది, మీకు పూర్తి వచ్చేసి క్యాన్సర్ ఉంది, మీ కిడ్నీలు పాడైపోయినాయి, మీ గుండెపై ఎందుకు సొల్లు కబుర్లు వినకండి, ఈ సొల్లు మాటలు వినకండి. యేసు ఆశీర్వాదానికి రండి, స్వస్థత పొందుకోండి, వెళ్ళిపోండి హ్యాపీగా. సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి వారు ఏమి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ టాబ్లెట్లు కూడా వేసుకున్న అవసరం లేదు అని మరి గట్టిగా చెప్పగలుగుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మాకు దీర్ఘకాల రోగాలని 20 టాబ్లెట్లని 30. ఎందుకండి తలకాయ నొప్పి పనులు? రండి, విడుదల పొందండి. యేసు నామములో మీరు విడుదల పొందండి. వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా బాగు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హలో హలో వాళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారు. ఫోన్ ఇవ్వమా? హలో అంటలేదు వాళ్ళిద్దరు. హలో అమ్మా చెప్పండి. ప్రైజ్ లార్డ్ తల్లి. మీ ఫోన్ కలిసింది, మాట్లాడండి. ఇగో ఈ పిల్లలకి పిడుపు వచ్చింది. సండే రోజు చర్చలో కూర్చోమను పడిపోయిండు. జర పేరు చేయండి. ఎవరు? బాబు 8 ఏళ్ళ పిల్లగాడు 10 ఉంటాయేమో. 10 ఉంటాయేమో. మీ దేవురమ్మా? మిరియం కూడా. ఫిట్స్ వచ్చిందా బాబుకి? పడిపోయిండు, చర్చలో పడిపోయిండు. ఇక అయ్యగారు పేరు చేస్తే మంచిగా అయింది. మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ 2 సార్లు వచ్చింది. మీరు ఆయనకి ఏమవుతారు? అమ్మమ్మ అవుతారు. ఓకే, మిరియల్ గురించి తీసుకొచ్చారా? మిరియల్ కూడా ఉంటాం మేము. యేసు ఆశీర్వాదం తీసుకొచ్చారా? లే మిరం కూడా ఉంటాము. చర్చికి వెళ్ళినాం. ఈడ చర్చి ఉన్నది దగ్గర. అమ్మ ఇక్కడ తీసుకురా. పూర్తిగా ఎప్పుడు రాకుండా ప్రార్థన చేస్తాను. అమ్మ బాబు ఎక్కడన్నా? హైదరాబాద్ అమ్మ, ఎల్బీ నగర్. హైదరాబాద్ ఎక్కడ? ఎల్బీ నగర్ దగ్గర అమ్మా. నువ్వు వచ్చే ముందు ఫోన్ చేయి. ఇప్పుడే అడిగేది తట్టుకున్నాం మొత్తం అన్ని. స్తోత్రము నాయన. ఈ తల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. మేలు చేయండి. వాళ్ళ బిడ్డకి చాలా ప్రాబ్లం ఉంది. ఆ ఫిట్స్ ప్రార్థిస్తున్నాను. అద్భుతాలు చేయండి వేస్తున్నాం. దయచేసి మీకు ఫిట్స్ వస్తుంది కదా, లైఫ్లో మీరు మెడిసిన్ వాడతారు కదా, మీరు చూడండి యూట్యూబ్లో. నేను చెప్పేది కాదు. ఎక్కడెక్కడ రాష్ట్రాలు దాటి వస్తున్నారు, విడుదల పొంది హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. కొంతమంది సాక్ష్యం ఇస్తున్నారు. ఫిట్స్ అనేది ఇక లైఫ్లో మిమ్మల్ని టచ్ చేయటానికి వీలేదు వేస్తున్నామలో. మరోసారి చెప్తున్నాను, వినండి. హలో ప్రైజ్ లార్డ్. చెప్పండి త్వరగా, ఇంత స్పీడ్గా మాట్లాడితే. స్తోత్రములు. తల్లిగారికి తలనొప్పిలో ఉన్నారు, ప్రార్థిస్తున్నాం, విడిపించండి వేస్తున్నాము. ఆమె దయచేసి స్పీడ్గా మాట్లాడి. కొద్ది సమయం ఉంది. ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. చాలా వీడియోలు మీరు చూసే జావారి వెంకటేశ్వరమ్మ లక్ష్మీపురం కృష్ణా జిల్లా నుంచి వచ్చారు. వెంకటేశ్వరమ్మ, జావారి వెంకటేశ్వరమ్మ, కృష్ణా జిల్లా. త్వరగా రావాలమ్మా. నేను పోయిన నెల మొల క్యాన్సర్తో వచ్చి
అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాక తగ్గిపోయింది, కొంచెం రక్తపడుతుంది. దావరి వెంకటేశ్వరమ్మ, ఎవరు నువ్వేనా? ఏంటి లక్ష్మీపురం? ఇది లక్ష్మీపురం అండి, కృష్ణా జిల్లా లక్ష్మీపురం. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? జూలై నెల 2వ తారీఖు. ఏం బాధతో వచ్చావమ్మా? మొలల క్యాన్సర్ అండి. మొలల క్యాన్సరా? మొలల క్యాన్సర్తో వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాము, తగ్గిపోయిందా? కొంచెం రక్తం పడుతుందా? ఇంకా ఏది ఒకదాని వచ్చారా మీ వాళ్ళు? ఇది పట్టుకో, ఇదిగో ఇది పట్టుకో. ఎవరు మీ భర్త? రమ్మను. అయ్యా ఈమె భర్త. ఈమె ఎవరు ఇలా వస్తుంది? చెప్పిందండి, ఆవిడ చెప్పిందా? రా తల్లి రా, పట్టుకో ఈవిని, ఈవిని పట్టుకో. ద హోలీ స్పిరిట్. జాగ్రత్త రా. నువ్వే చెప్పావంట రామా. ఏమని చెప్పావు? ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎక్కడ? హైదరాబాద్ లో జరుగుతున్నాయి. హైదరాబాద్ వెళ్ళండి అమ్మని చెప్పాను. బాగా ఏమైతుంది ఆవిడ నీకు? కోళ్ళ, ఇది బావగారు కోళ్ళ. మీ బావగారు కోళ్ళ? ఏం బాధ ఉంది ఆవిడకి? అప్పుడు మొలలు వచ్చినాయి అంట. మొలల్లో గడ్డలాగా వచ్చేసి. ఎన్ని సంవత్సరం బట్టి ఉందా మొలలు గడ్డ? సంవత్సరంగా బాధపడుతున్నావా? ఏది మీకు ఈవిడ మీ పెద్ద అత్తగారు, చిన్న అత్తగారు. ఆయన ఎవరు? అక్కడ వచ్చాడు మరి చూస్తున్నాడు. ఇంటి భర్త. ఇప్పుడు మీ భార్య ఓకేనా? అంటే డాక్టర్లు ఏమని చెప్పారు ఈవిడ గురించి? 3 నెలలు ఆడానండి, 15 రోజులు తీసుకున్నారు. 2 రోజులు? ఎన్ని రోజులకి? 15 రోజులు 2 లక్షలు. 15 రోజులు 2 నెలలు కట్టేసావా? నేను చెప్పినట్టుగానే తగ్గిందా? ఏమైనా ప్రాబ్లం ఉందా? 5 నెలల పిల్లలే వాడుకోలేదు సార్. హాస్పిటల్లో 2 లక్షలు కట్టావా? అంతకు ముందు 3 నెలలు వాడానండి. అప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఏమనిపిస్తుంది? తగ్గింది, కొద్దిగా బెడ్ అవుతుంది, మోషన్ రావట్లేదు, తీపి పడుతుంది, గడ్డ కొంచెం గడ్డ ఉందా? ఓకే. అలా కాదు, ఇక్కడికి వచ్చాక తగ్గిందా? ఆపరేషన్ చేసాక తగ్గలేదు? అది ఆపరేషన్ చేయలేదు సార్. 2 లక్షలు ఎందుకు తీసుకున్నారు? కీమోలు పెట్టారు, 5 కీమోలు 15 రోజులకు ఒకసారి. ఈ మాట్లాడకూడదు, ఇంకా 20 పెట్టాలన్నారు సార్. ఇప్పుడు పెడుతున్నారా? ఇక్కడికి వచ్చాక ఆగిపోయావుగా. చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మ మోక్షన్ కాడ క్యాన్సర్ అంట. ఆ తల్లి చెప్పి గడ్డ వచ్చింది, తల్లి చెప్పి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక బాధలు తగ్గినాయి. అసలు కీమోల సంగతి లేదు, ఇక టాబ్లెట్ సంగతే ఏమీ లేవు. ప్రార్థన నూనె పూర్తిగా. ఓకే, పట్టుకోండి. చప్పులతో ప్రభుని కనపడతాము. ఓకేనా? హ్యాపీయేనా? ఉరికిట్టే వెళ్ళిపోతూ ఉండాలా? చప్పులు కొట్టండి. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు నామములో దయచేసి అద్భుతాలు మీరు చూడండి. ఆయన నామానికి మహిమ ఘనత కలుగును గాక. హలో, మరి ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంటుందండి. ఎవరిని అడగక్కలే. 84 దిగి గుర్రంగూడ అంటే ఎవరైనా చెప్తారు, పక్కనేనండి. ఇబ్రహీంపట్నం రోడ్డు అంటే నాగార్జునసాగర్ రోడ్డు అండి. అది ఎవరిని అడగక్కర్లే. వచ్చేయండి, విడుదల పొందండి. మరి మంచంలో ఉండి నేను చచ్చిపోతానేమో, ఇక నన్ను బతికించుకోలేరంటే నేను ఉన్నానండి. మీరేం బాధపడదు. ఎవరైనా ఏ క్యాన్సర్ అయినా. హలో, ప్రైజ్ లోనండి. హలో తల్లి చెప్పమ్మా. అదే ఇంట్లో బాగాలేదని ప్రార్థన చేసుకున్నామండి. దురాత్మ ఎంత వస్తుందంటే ప్రార్థిస్తున్నాను. ఆమె దురాత్మ ఆమెలో నుండి తొలగిపోను కాక చేస్తున్నాము. ఆమె దయచేసి దురాత్మలోకి ప్రార్థన ఫోన్లో ఉండవు. ఎందుకంటే నేను ఫోన్ చేసి ప్రార్థన చేసుకోవాలి, లేచింది ఇల్లంతా కళ్ళకొల్ల. దయచేసి నా మాట వినండి. కొంతమంది చెప్తే వినరు. నాకు కోపం వచ్చిందని చేస్తారు. సరే ఏసు రక్తం చేయమనేసరికి ఈ ఇంట్లో ఇక తాండం ఆడేది. దయచేసి దురాత్మలోకి ఫోన్లో ప్రార్థన లేవు. ఇంకొక ప్రార్థన కూడా లేదు. ఏంటో చెప్పరా? ఈ అయ్యగారు ఏంటంటే సీరియస్ మ్యాటర్ అన్నాడు. ఏంటంటే మా ఆయన ఇంకొక ఆవిడతో అక్రమసం, వాళ్ళకు కూడా ప్రార్థన లేదు. ఈ రెండూ లేదు. దయచేసి గమనించండి. అక్రమ సంబంధాలకి మన దగ్గర ప్రార్థన. ఒకవేళ భర్త భార్య ఏదో గొడవలాడి కొట్టేసుకుని విడిపోయారు అనుకోండి, వాళ్ళకి ప్రార్థన ఉంది. ఎందుకంటే విడిపోయిన వారిని దేవుడు ఏకాంగులుగా చేస్తాను వాక్యం ఇచ్చాడు. హల్లెలూయా. గర్భపాలం లేదా? ప్రార్థన ఉంది, గర్భపాలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మరి ఫిట్స్ తోటి
అలాగే కిడ్నీ సమస్య, కుష్టి వ్యాధులతో, పక్షవాతంతో బాధపడుతున్నారా? ప్రార్థన ఉంది, యేసు నామములో విడుదల పరచబడతారు. హల్లెలూయా. దయచేసి ఈరోజు ఎంతమంది ఎన్ని రకాలైన బాధలు పడుతున్నారో, ఎంత శోధన అనుభవిస్తున్నారో, ఎన్ని కీడులు అనిపిస్తున్నారో, రండి విడుదల పొందండి నజరేయుడైన యేసు నామములో. ఇక నేను చెప్తున్నానండి, ఆ మాట నేను అన్నందుకు మీరు బాధపడుతుంది. మీరు ఎక్కడెక్కడ తిరిగి ఆఖరికి పాస్టర్ గారి దగ్గర ఎన్నో చర్చిలకి వెళ్ళి, ఎన్నో మీటింగ్కి వెళ్ళి కూడా మాకు ఏ మాత్రం ఇలా వెళ్తున్నామో అలా వస్తున్నాం అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. ఏదో పెద్ద పెద్ద మీటింగ్లు అయ్యగారులు పెడతారు కదా, వాటిలోకి వెళ్ళి మేము ఎలా వెళ్ళామో అలా వస్తామే. 6 వారాలు 7 వారాలు ఇంకెన్నో వారాలు తిరుగుతున్నారండి. ఈ వారాలు మన దగ్గర లేవండి. రావాలా, విడుదల పొందాలా, మీ దారి మీరు వెళ్ళిపోవాలా. హల్లెలూయా. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో మేడం, హలో చెప్పండి. అది ప్రార్థన చేయండి మేడం, ప్రార్థన చేయండి. స్తోత్రం నాయన, మీ దాసులు ప్రార్థన చేయమన్నారు. అదే బలహీనతైనా మీకు తెలుసు, విడిపించండి యేసు నామములో నడుచున్నది. దయచేసి ఇక్కడికి వచ్చి ప్రార్థన అయిపోయిన వెంటనే 5 గంటల వరకు ఉంటుంది ప్రార్థన. 11:30 నుంచి 5 గంటల వరకు. తర్వాత బోర్డంత సమయం అక్కడ రోగులను స్వస్థపరచుకుంటూనే ఉంటాం. రాత్రి 8 అవనే, 9 అవనే, 10 అవనే, ప్రతి ఒక్క బిడ్డ స్వస్థ పొంది వెళ్ళాలండి. అది దేవుడు నాకు ఇచ్చిన కృప. హలో హలో, అయ్యగారు వందనాలు. వందనాలు అండి. చెప్పండి అయ్యా. మాది ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. అయ్యా, ఒక కాలు చెయ్యి నరాల ప్రాబ్లం వల్ల కాలు చెయ్యి చచ్చిబద్ధత ఉంటుంది. ఓకే, దేవాలయ స్తోత్రాలు. మీ దాసుని దర్శించి వాళ్ళకి కాలు చెయ్య ఏదైతే ప్రభా మరి నాయన బాధ ఉందో ప్రార్థిస్తున్నాము, విడిపించండి. వారికి ఉన్న శోధన నుంచి తొలగించండి వేస్తున్నాములామే. దయచేసి నిరీక్షణ ఛానల్లో ప్రతిరోజు 10:30కి మరియు 3 నుంచి 4 గంటల వరకు మరియు రాత్రి 11 గంటల వరకు మన ప్రోగ్రాలు అవుతున్నాయి. ఈ ప్రోగ్రాం చూపించండి. చనిపోయేటువంటి వాళ్ళకి ఈ ప్రోగ్రాం చూపించండి, వాళ్ళు బతుకుతారు, ప్రభు కార్యం చేస్తారు. లాస్ట్ స్టేజ్లో ఉన్నా పర్వాలేదు, అది క్యాన్సర్ ఇంకోటి అవి కూడా అవి మనకు అవసరం లేదు. వస్తారు, విడుదల అమ్మా అమ్మా అని కూడా వస్తారు. వెళ్ళేటప్పుడు సంచులు గింజలు వేసి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అది యేసయ్య మనకి ఇచ్చిన కృప. దయచేసి పాపం మీ స్నేహితులు కానీ, మీ బంధువులు, మీ రక్తములు ఎవరికున్నా ఈ విషయం చెప్పండి, విడుదల పొందుతారు, హ్యాపీగా వెళ్తారు. హల్లెలూయా. హలో 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 అయ్యా, గట్టిగా మాట్లాడండి అయ్యా. అయ్యగారు కడప నుండి మాట్లాడుతున్నాం. అయ్యగారు చెప్పండి. బాబుకి 5 ఏళ్ళ బాబు అప్పటి నుంచి షుగర్. అయ్యగారు ఓకే, ఎదుగుదల లేదు, ఏదానికన్నా చేస్తున్నామన్నా కూడా ఏది. మీరు మరి టీవీలో చూస్తున్నారా? ఒక పిల్ల పొట్టు ఎంతే ఉంది, నేను 2వ తరగతి చదువుతాను అనుకున్నా, ఆ పిల్ల ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ప్రార్థన చేశాక ఆ ఇన్సులిన్స్ అన్ని మానేసి ఆ పట్టుకున్న పిల్ల మంచిగా ఇప్పుడు నార్మల్గా అయింది, చక్కగా ఫంక్షన్కి వెళ్తుంది. మరి కేర్ హాస్పిటల్లో మరి అలా ట్రీట్మెంట్ తీసుకున్నారు. రోజు టాబ్లెట్లు వేసుకోవాలా, రోజుకి 4 నుంచి 5 ఇన్సులిన్స్ వేసుకోవాలి కేర్ హాస్పిటల్. అక్కడ కూడా కానీ ఇక్కడ మన దగ్గర ఈరోజు సూపర్గా హైట్ పెరిగింది. అటువంటి రోగాలు లేకుండా దేవుడు కార్యం చేస్తాడు. కడుపు అయితే 3 పిల్లలు ఉన్న పిల్లలాగా ఉంది కడుపు. ప్రార్థన చేయగానే కడుపు నార్మల్ అయింది. దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. వీలుంటే అబ్బాయిని తీసుకుని ఇక్కడికి రండి, ప్రభు ఆ బిడ్డను స్వస్థపరిచింది కాక. ఆమేన్. దయచేసి గమనించండి, మరి ఒక భార్య భర్త ఇక్కడ వాళ్ళది ఢిల్లీ. మరి దయచేసి గమనించండి, వాళ్ళది ఢిల్లీ అండి. వాళ్ళ భార్య భర్త పిల్లలు లేరు. అయితే ఓల్డ్ సిటీలో ఉంటారు వాళ్ళు. మరి ఎంత బాధ అయిపోయిందో చూడండి, వాళ్ళు రోగం వచ్చిందో చూడండి. నా దగ్గరికి వచ్చారు. హలో హలో హలో, ప్రైజ్ లార్డ్ తల్లి. చెప్పండి. కొంచెం నాకు హెల్త్ బాగుంటలేదు సార్. నాకు ఏమైందో చెప్తే బాగుంటుంది. హెల్త్ బాగుంటుంది అంటే మాకేమైనా కళలు వస్తాయా, లేకపోతే మేమేమన్నా కూర్చుని దర్శనం చూడాలి? మరి ఆ మాట అంటే అయిపోయేదానికి ఈ బాధలన్నీ ఏంటమ్మా? స్తోత్రం నాయన. ఎగుమతులు దర్శించి సైతం శోధల నుంచి విడిపించండి. ఆ థైరాయిడ్ సమస్త శోధల నుంచి విడిపించండి ఇస్తున్నాములా. దయచేసి మాట్లాడేటప్పుడు కొద్దిగా అర్థం చేసుకోండి. అందరికీ ఫోన్లు కాలవట్లే, ఎంత కష్టపడుతున్నారో. దయచేసి ఫోన్ కాలం బిడ్డలు 4:30కి లైవ్ అయిపోద్దండి. అయిన తర్వాత కూడా చేయండి, మీరు ఏం బాధపడకండి. నేనున్నాను, ఎప్పుడు కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తానికి సిద్ధంగా ఉంటాం. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి. మానసికంగా స్తోత్రం ఆయన. ఈ కుమారుడు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. సాతానా మానసికంగా అతను ఇబ్బంది కలిగిస్తున్న అపవాది యేసు నామములో నేను గద్దిస్తున్నాను. యేసు నామములో ఆమేన్.
దయచేసి గమనించండి. మరి లైవ్ కొద్ది సమయం మాత్రమే ఉంది మన మధ్య. కొన్ని సాక్ష్యాలు మనతో. మరి ఈ బిడ్డలో భర్త భార్య ఇద్దరే ఉంటారు ఓల్డ్ సిటీలో. అసలు హాస్పిటల్ చూపించి ఆ వార్తలు అయితే తగ్గించట్లేకపోతున్నారు హాస్పిటల్ వాళ్ళు. ఏం చేయడానికి అర్థం కావట్లేదు. కొడుకు లేరు, కూతురు లేరు. ఆయన కూడా వృద్ధుడే, నారాయణ కాలేజీలో చిన్న పని ఏదో చేసుకుంటాడంట, బాతులు కడతాడంట. ఆ బిడ్డ టీవీలో చూసి, వాళ్ళ భార్య టీవీలో చూసి, ఇక నేను చచ్చిపోతానేమో, అయ్యగారి దగ్గరికి వెళ్ళాలంటే అట్లా వచ్చారండి. అప్పుడే మా ఇంటికి వచ్చారు, అన్నం తినిపించి భోజనం చేసి వాంతులు గీంతలు ఆయన ఆపేసి హ్యాపీగా ఇద్దరిని ఒక గంట లోపల హ్యాపీగా వెళ్ళిపోయారు ఇంటికి. దయచేసి యేసు ఆశ్చర్యపరు స్వస్థతశాలలో జరిగే అద్భుతాలను మీరు చూసుకుంటూ ఇక్కడికి రండి. దేవుడే మిమ్మల్ని బాగు చేస్తాడు, విడిపిస్తాడు. ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి బలహీనైనా యేసు నామములో తగ్గిపోతుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. రండి, టీవీ చూడండి. ఆమేన్. ఎండి అజీము సూర్యాపేట నుంచి వచ్చారు. ఎక్కడ అజీము? ఎక్కడ? ఎండి అజీమ్. రండి తల్లి. కడుపులో వాంతులు పడిపోతుంది, ఎడమ వైపు మొత్తం నొప్పి, రోజు సాయంత్రం పడుకుని ఉన్నప్పుడు తలనొప్పి, అన్ని శరీరం అంతా తగ్గిపోతాయి. మీరే రండి, పర్లేదు రండి. ఆమేన్, హల్లెలూయా. సాయంత్రం పడుకునేటప్పుడు తలనొప్పి, పైకి తీసుకురండి. శరీరం అంతా భయం, గూగులు, ఒకటి కాదు, రెండు కాదు. ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? 7th చదువుతుంది సార్ పాప. ఒకటే ఉందా? ఇద్దరు పాపలు సార్, 7th 6th. సరే, మీరు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉంటారు మీరు? సూర్యాపేట నుంచి వచ్చారా? ఎవరైనా చెప్పారా మీకు? మీరు చేశారా? చెప్పారు సార్. మా మర్దలు మరిపడ బంగ్లాలో ఉంటారు సార్. ఇక్కడ రండి. మీ మర్దలు ఉంటారా? వాళ్ళకి ఇక్కడ అద్భుతం జరిగిందా? అవునవును సార్. వాళ్ళ అత్తని తీసుకొచ్చారు సార్. వాళ్ళ అత్తని తీసుకొస్తే బీపీ అవన్నీ కంట్రోల్ అయినాయి సార్. మా మర్దలు వాళ్ళ అత్తని తీసుకొచ్చారు. అక్కడ వేరే పద్మ అనేట ఒక ఆమె ఉంది. వాళ్ళందరికీ అన్ని మంచి జరిగినాయా? మంచి జరిగింది సార్. ఈ మీకు చాలా హాస్పిటల్ ఏమని చెప్తున్నారు? వెళ్తే హాస్పిటల్ ఏమని చెప్తున్నారు? చాలా హాస్పిటల్ అటు ఇటు తిరిగినాం సార్. తిరిగారా? 7-8 ఏళ్ల నుంచి చాలా బాధలు సార్. లేనిదంటూ లేదు సార్. అవును, చాలా ఉన్నాయి. ఒకటి కదా, మామూలుగా ఉండండి. సాయంత్రం ఉంటే ఏదో ఒకటి అంటనే ఉంటది. మేము ప్రశాంతంగా చూడండి. 360 రోజులల్లా ఇప్పుడు వాళ్ళు చెప్పింది కాదు, ఇక్కడ మీకు ఏమి నమ్మకం వచ్చింది? కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఉన్నది సార్. ఎంత పర్సెంట్ ఉంది? మొత్తం తగ్గిపోతుంది. 100% అంతేనా? తగ్గిపోతుంది. అంతేనా? 100కి 100 కాదు, 100కి 1000. మీకు ఇక్కడ మంట మండుతుందా? మీకు మంట మండిద్దా? మండిద్ది. దాంట్లో రాయలేదు. ఇక్కడ అంతా ఒకసారి ఇలా గుంజినట్టు అవుతుంది, దగ్గరికి అయిపోతుంది శరీరం. అవునా? బ్యాక్ అందుట్లో రాశారా? రాయలేదు. అవి గుర్తురా? మనమున్నాం కదా అన్ని గుర్తు చేయటానికి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె ఇక్కడ నుంచి సిస్టర్, ఆమె ఈమెకి బ్యాగ్ మొత్తం హీట్ అయిపోద్దండి. అవునా? ఓకే, హల్లెలూయా చెప్పండి చప్పట్లతో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా నన్ను చూడు, అలాగే చూడు. హల్లెలూయా. చూడు, వాపులు కూడా తగ్గిపోతాయి ఇప్పుడే. కొట్టుకోలేదా? ఆమేన్, ఆమేన్. వెళ్ళు, అటు ఇటు తిరిగాక కూర్చో. ఆమేన్, చప్పులు కొట్టండి అండి. ఇప్పుడు ఆయనకి ఇవ్వండి, మైక్ చూడండి. ఓకేనా? అసలు ఏంటి ఆయన మీరు ఏమనుకుంటున్నారు అసలు? అది ఆమెకు కొంచెం చేతబడేది అనుకున్నాం సార్. మేము ఎక్కడికెక్కడికో తీసుకుపోయాం. ఆమె దగ్గర బ్లడ్ కూడా తక్కువ ఉంది. మీకు ఇవ్వాలని చెప్పారా డాక్టర్లు? చెప్పలేదు సార్. బ్లడ్ తక్కువ ఉంది. ఆమె బాడీ మొత్తం దగ్గరికి అయిపోయింది. ఆ బ్యాక్ మొత్తం ఇలా గుంజు పట్టేస్తుంది, అంటే కదలనివ్వదు అన్నట్టు. ఇదంతా గ్యాస్ ఫామ్ అయిపోయింది. మోకాళ్ళలో, కడుపులో, నడుములో గ్యాస్ ఫామ్ అయిపోయింది. ఈమె అన్కాన్షియస్ లో ఉండిపోద్ది. ఇక పడుకుంటే లేగదో. రాత్రి పండుకొని అన్కాన్షియస్ అంటే ఒక అర్ధ గంట వరకు అట్నే. అది ఇప్పుడు స్టెబిలిటీకి వచ్చేసారు. సపోర్ట్ కొట్టండి. మళ్ళీ ఇంకోసారి ప్రార్థన చేస్తాను. లెఫ్ట్ మొత్తం వస్తుంది సార్, మొత్తం గుస్తుంది అంటుంది సార్. ఇప్పుడు ఉందా చూసుకోమ్మా లెఫ్ట్. అమ్మా ఇప్పుడు మీరు ఎంత రిలీఫ్ ఉన్నారు? ఎంతవరకు రిలీఫ్ ఉన్నారు చెప్పమ్మా. ఎంతవరకు రిలీఫ్ ఉన్నారు?
ఎన్ని సంవత్సరాలు బట్టి పడుతున్న బాధ? 8 సంవత్సరాల కాంచి ఎక్కువైంది సార్. 8 సంవత్సరాలు. మీరు ఏంటి ఎండి అంటే ఏంటి? మహమ్మద్. మీ వారు ఏం పని చేస్తారు? మీ వారు ఇక్కడికి రండి. ప్రైవేట్ స్కూల్ సార్. స్కూల్ టీచర్ సార్. మీరు ఇంతమంది అద్భుతాలు జరిగితే తీసుకొచ్చారు, లేదంటే మీరు తీసుకురాబోదు ఇక్కడికి. అవును సార్. ఇప్పుడు నమ్మకం వచ్చేసిందా? వచ్చేసింది సార్. ఓకేనా? ఓకే సార్. దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు. రిలీఫ్ ఉంది చెప్పండి. అసలు ఏంటి అసలు మీ ప్రాబ్లం? అసలు ఏంటి ప్రాబ్లం చెప్తారా? ఏం ప్రాబ్లం? తలనొప్పి వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు తలలోది ఫ్రీ చేసేసిన అది మనశ్శాంతి లేదు, అది కూడా చేస్తాను. ఇంకా మీరు వదిలేండి. లోపల నుంచి బిద్ద తిరుగుతుందా? ఇప్పుడు షేక్. ఓకే, ఇంకా చేద్దించండి కిందకి. ఇవి ఓకే, ఇంకా అట్లా అంటదా? అంతేనేది. ఓకే, ఇంకా ఏం లేదు. గ్యాస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, తెలుసు కదా. ఓకే, కుండలు బరువు ఉంటుందా? ఇప్పుడు మొత్తం పోయింది చూసారా? లేదు. అసలు ఎప్పుడు ఉంటుందా నొప్పి? ఈ మధ్యలో సంవత్సరం కాంచి నొప్పి వచ్చింది. 8 సంవత్సరాల కాంచి తల నొప్పి సార్. ఎంతమంది పిల్లలు అన్నారు? 2 పాపలు. ఇక్కడ ఏం జరుగుతుందో మేము చెప్తాం, మొత్తం వెళ్ళిపోకండి, ఉండండి. ఓకేనా? పట్టుకొని మళ్ళా అమ్మ మంచిగా ఫ్రీగా అయిపోతున్నా చూసుకో. చప్పట్లు కొట్టండి కదా. ఆమె సారీ వదిలేండి, ఫ్రీ వదిలేదు. ఆమె వంగడికి వచ్చి వీళ్ళు వంగండి. ఆమె ఆమె. ఇప్పుడు మైక్ ఇవ్వండి. ఎంత బాగున్నారో చెప్పండి. ఇన్ని సంవత్సరాలకి ఇంత రిలీఫ్కి ఎప్పుడన్నా ఉన్నారా? ఎప్పుడే ఎన్ని సంవత్సరాలుగా ఇంత ఫ్రీ ఉన్నారు ఇప్పుడు? అది చెప్పండి. 10 సంవత్సరాలకు సార్. తర్వాత ఇప్పుడు కదా ఇవన్నీ పట్టేసి ఇదంతా గుంజేసి ఇదంతా నరకం కదా. ఎగరండి, అలాగా మీరు ఎగరగలరా? ఎగరండి ఇప్పుడు. హల్లెలూయా, చేతులు పైకెత్తాలి. ఓకే బ్రదర్, టీచర్ గారు ఏంటి అంత ఓకే కదా? మీ మిస్సెస్ ముఖం చూడండి. ఇంకా మేమేం చేయాలో చేస్తాం, ఇంకా ఉంది, అయిపోలే. హల్లెలూయా అనండి. చర్చికి వెళ్ళరా? మీరు వెళ్ళాలి, చెప్తే నా తర్వాత మాట్లాడతా. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.